సన్నిధిలో ఉండాలని ఆలోచన కలిగి నేను మీతో మాట్లాడుతున్నా. దయచేసి ఎవరు అశ్రద్ధగా అనాలోచనగా ఉండదని మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఈ సందర్భము ఎవరిని గురించి, ఈ సందర్భం ఎక్కడ, ఈ సందర్భం అసలు ఏంటి ఒకసారి చెప్తారా? గొలియాతు అండి, గాదు వాడినటువంటి గొలియాతు, అలాగే దావీదు కూర్చున్నటువంటి మాటలను మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రియులారా, గొర్రెలు కాసేటటువంటి దావీదుని తన తండ్రి గారు పిలిచి, నాయన, యుద్ధంలో నీ 3 అన్నలు ఉన్నారు, వారికి నీవు భోజనం పట్టుకి ఇచ్చిరా అని చెప్పి పంపించాడండి. పిల్లరా, దీనికి ముందండి దావీదు కొన్నిసార్లు పిల్లరా ఆ యుద్ధం జరిగేటటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి అలాగే చూసి కొద్దిసేపు ఆలోచన చేసి ఆ విధంగా వచ్చేటటువంటి వాడు అంటండి. ఆ గాదు వాడినటువంటి ఆ గొలియాతు వేసే కేకలను, వాడు వేసేటటువంటి రంకులను ఈయన వచ్చేవాడంటండి. సరే పిల్లల తండ్రి చెప్పిన మాటను బట్టి తన గొర్రెలను తన తోటి కాపరికి అప్పచెప్పి ఆయన భోజనం తీసుకొచ్చాడు. భోజనము తీసుకొచ్చి ఆ సామాన్లు జాగ్రత్త పెట్టేటటువంటి వారి దగ్గర ఆ భోజన పదార్థములన్నీ భద్రపరిచాడు. అప్పటికే పిల్లరా ఎంత భక్తులు, ఎంత రణబేరి వినబడుచు ఉన్నది, ఎంత రణబేరి వినబడుచు ఉన్నది. అయితే దావీదు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి అసలు రాజుగారు చెప్పిన మాట ఏంటి, రాజుగారి యొక్క స్వయంవరం ఏంటి, ఈ యొక్క యుద్ధం యొక్క పరిస్థితి ఏంటి, ఎలా జరుగుతుంది, ఈ యుద్ధంలో గెలిచినటువంటి వారికి అసలు ఏమిస్తానన్నాడు, అది ఎలాంటి బహుమతు ఏంటి అని చెప్పి అడుగుతూ జనాల మధ్య, అవన్నీ మనుషుల మధ్య ఆ విధంగా సంచరిస్తూ ఉన్నాడు. అయితే తన పెద్దన్న గారు ఎలియాబు, దేవుని స్తోత్ర, ఎలియాబు పిల్లరా, ఎలియాబు ఇతన్ని పరిశీలించాడు, ఇతని ఆలోచన చూశాడు, ఇతని యొక్క ఉద్దేశం చూశాడు, పిల్లల ఇతని యొక్క అభిప్రాయం చూశాడు. వాళ్ళేమో 40 దినాలు బట్టి అక్కడ యుద్ధంలో ఉన్నారు కదా, వారెంతో తరిపిదై ఉన్నారు, వారెంతో యుద్ధ నిపుణులై ఉన్నారు. ఆ పైన ఈ గొలియాతు కూడా గొప్ప యుద్ధశూరుడండి, మామూలు వ్యక్తి కాదు. అమ్మా, గొలియాతు గొప్ప యుద్ధశూరుడు, మామూలు వ్యక్తి కాదండి. అయితే పిల్లల ఈ విధంగా ఆలాలే అక్కడక్కడ పిల్లల మనుషుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆలోచన చేసే అలవాటు అని ఇంతకు ముందు మనం కొన్నిసార్లు చెప్పుకున్నాం. పిల్లలు ఇప్పుడు కూడా ఆయన అలా చేస్తామనగా తన పెద్దన్న చూసి ఈ మాట అంటున్నాడు. చదవండి, ఏ మాట తన పెద్దన్న తనకు ఆలోచన జరిగిన వాడై ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అరణ్యములో ఆ చిన్న గొర్రెల మందని ఎవరు పాలు చేసేది, ఎవరు వశం చేసేది? నీ గర్వం, నీ హృదయపు చెడుతనం నేను ఎరుగుతున్నాను. యుద్ధము చూసిటికే కదా నువ్వు వచ్చేది. చూసారా పిల్లలు, నిజమని అంటారా? విజయ్ బాబు, దావీదు యొక్క ఆలోచన గర్వపు ఆలోచనైనా, దావీదు యొక్క హృదయము చెడిపోయిందేనా? ఏమా చెప్పండి, దావీదు యొక్క హృదయం చెడిపోయిందేనా? ఏమంటే గర్వంతో కూడి ఉన్నటువంటి హృదయమేనా? గర్విష్ఠుడేనా? మీ ఆలోచన చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి. పిల్లరా, ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా ఆయన్ని తన అన్న తిట్టాడండి. అయినప్పటికైనా ఇక తనకి మాటలతో పని లేదు,
చేయము చూడాలి. ఇతడు జయశీలుడై బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇతడు గొప్ప జయమును పొందుకోవాలి. ఆ మాటలేటిని పట్టించుకోలేదండి, ఆ మాటలేటిని లెక్క పెట్టకూడదండి. పిల్లలు ఏమాత్రం లక్ష్య పెట్టలేదండి. పిల్లలు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే, మనం దేవుని పేట ఉన్నప్పుడండి, మనం దేవుని యొక్క ప్రసన్నత చూడాలన్నా, ఆయన శక్తిని చూడాలన్నా, సాతాను యొక్క గోడలు కూల్చివేయాలన్నా ఎన్నో అపరాధాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అపనిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఎరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి, అప్పులు బాధలు ఉంటాయి. పిల్లలు అనరాని మాట్లాడతా నిజమేనా అండి? గర్వంతో నిండిపోయిందా దావీదు హృదయం? నిండిందా అండి? అమ్మా చెప్పలేదమ్మా, కొంచెం చెప్పండి అమ్మా. గర్వంతో నిండిందా? ఆయన చెడుతనం ఎక్కువైపోయిందా? కాబట్టి ఆయన ఉద్దేశం ఎక్కువైపోయిందా? భోజనం తీసుకొచ్చాడండి. ఏం తీసుకొచ్చాడు? భోజనం తీసుకొచ్చాడు. భోజనం తీసుకొచ్చి పిల్లల అన్నలకి తండ్రి చెప్పిన మాటిని గొర్రెలను అరణ్యంలో వదిలేయలేదండి, వదిలేయలేదు. తన తోటి కాపరికి ఇచ్చి, అయ్యా ఈ గొర్రెలను కొంచెం మంచిగా చూడండి, నేను త్వరగా వస్తానని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎన్ని మాటలన్నా, తన సొంత అన్నే ఎంత నిందించినా, ఎంత అవమానపరిచినా, తనకు కావలసినది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తిని అతను చూడాలి. అనేకులు అక్కడ దేవుని యొక్క ప్రభావమును, అనేకులు అక్కడ దేవుని యొక్క సన్నిధిని చూసేటటువంటి వారిగా, ఆయన యొక్క శక్తి ఎలా ఉంటుందో అనేకులు గుర్తించేటట్టుగా దావీదు అక్కడి నుంచి నేనేం చేశాను, నేనే ఉన్నాను, ఆ ఒక్క మాటే కదా నేను మాట్లాడేది అని చెప్పి మరొకరి దగ్గరికి వెళ్ళి మరొకరిని అడిగాడండి, మరొక చోటకి వెళ్ళి మరొకరిని అడిగాడండి, మరొక చోటకి వెళ్ళి మరొకరిని అడిగాడండి. అలా అడిగేసరికి పిల్లల పరిస్థితి అంతా చెప్పారండి. ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి ఈ వర్తమానం. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునామానికి మహిమ కలుగును గాక. రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి ఈ మాట, రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈ ఆలోచన, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి దావీదు పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం. సౌలు గారి దగ్గరికి దావీదు పిలువబడ్డాడు. పిలిస్తే ఈ సున్నత లేనటువంటి ఫిలిష్తీయులను నేను వాడిస్తాను అని మాట్లాడాడండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ సున్నత లేని ఫిలిష్తీయులను నేను వాడిస్తాను. నా దేవుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నా దేవుని నిందిస్తూ, నా దేవుని అవమానపరుస్తూ ఉన్నటువంటి ఈడు ఎంత నా దేవుడు స్తోత్రం చెప్పాడు. వీడి గర్వపు మాటలంత, వీడి గర్వపు కేకలంత, వీడి గర్వపు ఉద్దేశం ఎంత, వీడి ఎంత రాజా, వీడి నేను ఓడిస్తానన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట మాట్లాడుతున్నటువంటి దావీదును చూసి సౌలు రాజుగారు అన్నారు, దావీదు నువ్వు బాలుడవయ్యా, నువ్వు యవనుడవయ్యా, నువ్వు చిన్నబిడ్డవయ్యా, అతను ఎత్తని కొనుడయ్యా, నేర్పడయ్యా, ఎలాంటి యుద్ధాలు ఎన్నో చేసినటువంటి వ్యక్తి అతని ముందు నువ్వు పనిచేయవు అని మాట్లాడాడండి. దేవుని స్తోత్రం. దేవుడు మనకు మహిమ కలుగును గాక. అయితే దావీదు మాట్లాడుతున్నాడు. సౌలు గారితో, రాజుగారితో దావీదు మాట్లాడుతున్నాడు. 34వ వచనం దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. పరిశీలిస్తూ వాక్యం వినండి దయచేసి, ఆలోచనతో వాక్యం వినండి దయచేసి, ఆలోచనతో వాక్యం వినండి. లోకపు మాటలు మనం లెక్క చేయకూడదు, లోకపు నిందలు మనం లెక్క చేయకూడదు, లోకపు అవమానాలు మనం లెక్క చేయకూడదు. మాటకు మాట మనం అనకూడదు, మాటకు మాట అది మనం కక్షలు కలహాలు పడేటటువంటి వారుగా
దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిస్తుండగా సింహమును ఎలుకబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకున్నా, దాన్ని కొట్టి చంపేశాను. నా దాసుడునైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడిలో ఒక దాని వలె అవుననియు సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రప్పించిన, నన్ను తప్పించిన, నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుండి కూడా నన్ను ఇప్పుడు విడిపించనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బలపరచడానికి తగిన మాటలు రాజుతో చెప్పారు, ధైర్యపరచడానికి తగిన మాటలు రాజుతో చెప్పారు. అయ్యా 40 దినములు బట్టి అనేక మంది యుద్ధ నిపుణులుగా యుద్ధశాలుగా ఉన్నటువంటి యుద్ధ పరాక్రమశాలులను యుద్ధశూరులను బలవంతులను మీరు పెంచుతున్నారు. వారు ఎప్పుడైనా సింహాన్ని కానీ ఎలుకబంటిని కానీ చీల్చారా, లేకపోతే చీల్చి ఉంటారా? మీకు తెలుసు కదా. అయితే నా తండ్రి గొర్రెలు నేను కాస్తూ ఉన్న సమయంలో సింహము ఎలుకబంటి వచ్చి ఒక్క గొర్రె పిల్లను పట్టుకుని చంపి తినవేయటానికి లాక్కెళ్ళిపోతూ ఉండగా వాటిలో స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. శత్రువుల నోట్లో నుండి విడిపించే దేవుడు మన దేవుడు. విడిపించే దేవుడని మన దేవుడు అంత శక్తివంతులని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నోట్లో నుండి అనగా ఎలుకబంటు సింహం యొక్క నోట్లో నుండి నా గొర్రె పిల్లని విడిపించాను. దాన్ని గడ్డ పట్టుకుని చేసివేశాను. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించేటటువంటి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత రోజు అంటున్నాడండి. ఈడెంత ఈ సున్నతి లేని ఎంత, ఈ దేవుడు నిందించేవాడు ఎంత, ఈ దేవుడు నిందించేవాడు ఎంత, ఈ దేవుడి సన్నని పాడు చేయాలని చూసేటటువంటి వాడు ఈడెంత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరే ఆ విధముగా మాట్లాడుతున్నావు కనుక, ఆ విధముగా అంటున్నావు కనుక సరే బాబు సరే అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చాడు. అయితే యుద్ధమునకు కావలసిన సమస్తమును ఆయనపై ఉంచాలని చూశాడు. అయితే అవి నాకు వాడుకలేదయ్యా, రాజా, అవి నాకు వాడుకలేవు. కాబట్టి నాకు వాడుక కలిగినటువంటివి నాకు సాధయ్యా అని చెప్పి వాటన్నిటిని ఇప్పి పక్కన పెట్టేసి కర్ర తీసుకున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఏంటమ్మని కర్ర, నీ తుట్టు కర్ర, నీ దండము నాకు తోడై ఉన్నది. గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించినను, నీ తుట్టు కర్ర, నీ దండము నాకు తోడై ఉన్నదని చెప్పిన దేవాది దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నానండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ కర్ర పట్టుకుని ఉడిసెలు పట్టుకున్నాడండి. ఉడిసెలు పట్టుకుని కర్ర పట్టుకుని వెళ్తున్నాడండి.
వెళ్తున్నాడండి, కరచేతితో పట్టుకున్నాడండి, ఒక శరీరం తిప్పుతున్నాడండి, ఓ రంగులే చేస్తున్నాడండి, ఓ కేకలే చేస్తున్నాడండి. అసలు మనం అనుకుంటాం అసలు ఈ కష్టం నుండి ఏ మాత్రం తప్పించబడం, అసలు ఈ శ్రమ నుండి ఏ మాత్రం తప్పించబడం, ఇక మన జీవితం, మన పరిస్థితి, మన లైఫ్ అయిపోయింది అనుకుంటాం. అవలేదు చెప్తాను చెప్పండి, అవలేదు మనం మీతో మాట్లాడుతున్నాం. మనకి ఇంకా చాలా ఉన్నది. మన దేవుని బట్టి మన గెలుపు, మన విజయం మన దేవునిదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 43వ వచనం ఒకసారి చదువుతారండి. 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, కర్ర తీసుకుని నా మీదకు వచ్చుచున్నావే. నేను కుక్కనా? నువ్వు కుక్కవేరా బాబు, నువ్వు కుక్కవే. రేయ్ దుష్టుడా, నువ్వు కుక్కవే. సంఘములలోను, సహవాసములోను, కుటుంబములలోను నెమ్మది లేకుండా చేసేటటువంటి వాడు, రేయ్ నువ్వు కుక్కవే, నువ్వు కుక్కవే, నువ్వు కుక్కవే, నువ్వు కుక్కవరా, నువ్వు కుక్కవే. యేసు నామములో నీ పునాదులు కదులుగా. స్తోత్రాలు చెప్పండి అమ్మా, స్తోత్రాలు చెప్పండి. జయం మనదేనమ్మా, జయం మనదేనమ్మా. దేనికి 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 మనం సతికిలబడక్కర్లేదు. కర్ర తీసుకుని, గుడిసెలు తీసుకుని, అటు గుడిసె ఉన్న సంగతి తెలవదండి. తాడు తీసుకుని ఒక నాన్నని కట్టాక ఒకతను అంటున్నాడు ఏంటంట, ఒక్కన నన్ను కట్టాక కొత్తరావు నీకు ఎంత లోకుకున్నానంట. నేను ఏమండి నీకు ఎంత లోకుకున్నాను, కూతురుతున్నాను. ఏమండి రూపవశ అంట, రూపవశుడు అంటండి యశక్పాల్ గారు. ఎవరు దావీదు రూపవశుడు, మహానందగానండి, నేర్పరగలిగినటువంటి, ఎవరి పాటలు పాడేటటువంటి వాడు. సంగీత నాదము ఏ స్కూల్కి వెళ్ళలేదండి, ఏ ఇన్వెస్ట్మెంట్ సెంటర్కి వెళ్ళలేదండి, సమస్తం చక్కగా నేర్చుకున్నాడండి. ఈయన వేసి పాటలు పాడితే గొర్రెలు చక్కగా వేసేయండి. స్తోత్రం. గొర్రెలు చక్కగా వేసేయండి. కపటము లేకోకుండా, అసూయ లేకోకుండా, భేదము లేకోకుండా, బాధ లేకోకుండా, బలహీనత లేకోకుండా, తినకపోదా తన తండ్రి తనకు అప్పు చెప్పిన బాధ్యతను సక్రమంగా చేసేవాడండి. ఇప్పుడు నీ తండ్రి నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చున్నావా, మరిసి తిరుగుచున్నావా? నీ తండ్రికి నీకు అప్పగించిన పని నెరవేర్చుచున్నావా, మరిసి తిరుగుచున్నావా? నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ తలంపు ఎలా ఉంది? నీ హృదయం ఎలా పనిచేస్తుంది? ఎవరైనా ఏదైనా మాట్లాడితే అదే మాట పట్టుకొని పీకిళ్ళాడుతున్నావా? ఎవరైనా ఏదైనా తెస్తే అదే నిద్ర పట్టుకొని పీకిళ్ళాడుతున్నావా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఆడు వాళ్ళు ఇల్లు అని మాట్లాడుతున్నావా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత గుర్తొస్తుందా? గుర్తుందా? తండ్రి నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? నా గొర్రెలు కాయి. స్తోత్రం. చెప్పండి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా గొర్రెలను కాయి అని చెప్పి తండ్రి బాధ్యత అప్పగించాడు. అయితే తండ్రి బాధ్యత అప్పగించాడు. అలా బాధ్యత అప్పగించిన తండ్రి యొక్క ఆలోచన బట్టి నీ కర్తవ్యం మారిపోతుంది, నీ ఉద్దేశం మారిపోతుంది, నీ తలంపు మారిపోతుంది, నీ ఆలోచన మారిపోయి నీ సొంత ఆలోచన, నీ సొంత ప్రవర్తనను నీవు హృదయంలో నుంచి బయటికి తీస్తున్నావు. వాడిపోతా. స్తోత్రం చెప్పండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట్లాడుతూ తన దేవతల పేరట, ఎవరి పేరటమ్మా? తన దేవతల పేరట దావీదుని శపించాడండి.
స్తోత్రాలు చెప్పండి. తన దేవతల పేరట శపించాడండి. జీవము గల దేవుని కుమారుడు, సైన్యములకు అధిపతైన దేవుని కుమారుడైన దావీదుడు తన దేవతల చేత శపించాడండి. శపించి ఏమంటున్నాడు చూడండి, 49 వచ్చింది. ఏమంటున్నాడు చూడండి. తన సంచిలో చెయ్యి వేసి అమ్మా 49 అదేనా? తన సంచిలో చెయ్యి వేసి తన సంచులో చేయబట్టి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ప్రియులారా, తన దేవతల పేరట శపిస్తూ ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులకు, భూజంతువులు, ఆకాశ పక్షులకు, భూజంతువులకు నేను మాంసాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఎవరు అమ్మా? ఎవరమ్మా? ఎవరు? నీ మాంసాన్ని ఇసిరేస్తా, నేను మాంసాన్ని ఇసిరేస్తా. జీవము గల దేవుని వ్యతిరేకించడానికి ఈడెవడు, ఈ ఈడెవడు అని చెప్పి తన యొక్క పిల్లల సంచిలో చేయబట్టి రాయి తీసి ఒడిసెలలో పెట్టుకుని గిర్ర 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 తిప్పాడండి. ఎంత సూర్యుడైనటువంటి వారికి ఎక్కడ ఏది ఉంటుందో దావీదుకు తెలుసండి. స్తోత్రాలు చెప్పండి అమ్మా. గట్టిగా చెప్తాం దేవుని స్తోత్రం. సైతాను కొట్టాలంటే, దుష్టుని కొట్టాలంటే, దుష్టుని ఆలోచన తారుమారు చేయాలంటే, వాడు తలంపులను చెడగొట్టాలంటే, వాడు ఉద్దేశాలను చెడగొట్టాలంటే ఎక్కడ కొట్టాలో తెలుసు కాబట్టి గిర్ర 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 తిప్పి ఇస్రాయేలుకి ఫిలిష్తీయుల యొక్క నొసట తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొట్టేయకపోయేదైనా యేసు నామములో గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నీ ప్రాణం సైతం నువ్వు లెక్క చేస్తే నువ్వు వాడిపోతావు. నీ ప్రాణం సైతం నువ్వు లెక్క చేస్తే నువ్వు వాడిపోతావు. ఈ లోకంలో ఉండేటటువంటి పలివిధ పరిస్థితులకి నువ్వు త్వరమై ప్రభు కొరకు చూడాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్తా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోర్లు పడ్డాడండి, బోర్లు పడ్డాడు. మళ్ళీ కదలట్లేదు, మళ్ళీ మెదట్లేదండి. కదలట్లేదు, మెదట్లేదు, అలా బోర్లు పడ్డాడు. జీవము గల దేవుని దూషించు వారులారా, దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండేటటువంటి వారా, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేసేటటువంటి దైవ బిడ్డలను అనాలోచనతో పలికేటటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రం. నీవైతే నీ దేవతల పేరట నన్ను చెప్పిస్తున్నావు, జీవము గల దేవుడైన నా దేవుని నిందిస్తున్నావు. నేనైతే సైన్యములకు అధిపతైనటువంటి యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. చూసుకో. హల్లెలూయా, చూసుకో. దేవుని మనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిందలతో వస్తున్నావు, అవమానాలతో వస్తున్నావు, బూతులతో వస్తున్నావు, అభిషేకంతో, పాపంతో, దొంగతనంతో, అవినీతితో, అక్రమ సంబంధములతో నువ్వు వస్తున్నావు. నేనైతే జీవము గల దేవుడు పరిశుద్ధులైన నా దేవుని పేరట నీ మీద వస్తున్నానని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పి అని మాట్లాడి అని మాట్లాడి బలంగా బలంగా తనకున్నటువంటి బలమంతా కూడగట్టుకుని ఒక్క దెబ్బ కొట్టాడండి. పడిపోయాడా, పడిపోయాడా, పడిపోయాడండి. కదులుతున్నాడా, లెగుతున్నాడా, లెగుతున్నాడా, పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆడు పిల్లల రుద్రం మీద అనగా రొమ్ము మీద నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కత్తిలాగా
దావీదు దగ్గర ఉందా నీ కత్తి? అమ్మా సత్యం దావీదు దగ్గర ఉందా? కత్తి దావీదు దగ్గర ఉందా? 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 దేని తొక్కాలి మనం? ఎవరిని తొక్కాలి మనం? ఎలా తొక్కాలి మనం? ఈరోజు మీలో ఉన్న సమస్త పరిస్థితులు మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఓడించాలని, మిమ్మల్ని శ్రమ పెట్టాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి శక్తి మీ కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి శక్తి వాడి యొక్క ప్రభావము మీ పాదములకి ఉంటుంది. జీవము గల దేవుని బిడ్డలను, జీవము గల సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధిని దూషించడానికి ఎవడెవరాలో మారు మనుషులైనాడు. మారు మనసు ఉందా నీకు? ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ, ఆల మాట ఎవరికి, ఏల మాట వాళ్ళకి. నీకు అదే ఆడదానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎరా ఎరా జీవం గల దేవుని నిందిస్తావా? రాత్రి పగలునా రాత్రి బాబు, రాత్రి పగలు కూడా నేరమాపాలను చూస్తావా? ఎరా రాత్రి పగలు ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చదవక్కర్లేదండి, చదవక్కర్లేదు. ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పిల్లరా, రాత్రి పగలు మన దేవుని మీద, మన దేవుని సన్నిధిలో మన సహోదరుల మీద రాత్రి పగలు నేరం మోపుతారంట. స్తోత్రం చెప్పండి. వాడికి ఎక్కడ ఏ నింద మోపాలో, ఎక్కడ ఎవరిని నిందించాలో, ఎక్కడ ఎవరిని అవమానపరచాలో, ఎక్కడ ఎవరిని చింతకు అవమానాన్ని కురిసేయాలని చూస్తాడు. మళ్ళీ ఎవరిని కాదండి, ఎవరిని చెప్పండి అమ్మ, ఎవరిని చెప్పండి, చెప్పండి అమ్మా, ఎవరినమ్మా, ఎవరిని? జీవము గల దేవుని బిడ్డలను పిల్లగా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లగా, ఒక్క వేట నరికాడు. ఆ కత్తితో ఆయన చంపి తల నరికాడు. స్తోత్రం చెప్పండి. అందుకే చెప్పండి దేవుని స్తోత్రం. నానా అమ్మా, నీ చేతుల్లో వాడు నరికి పడతాడు. వాడు నరికి పడతాడు. మీతో చెప్తున్నాను ఆత్మీయులారా, మీతో చెప్తున్నాను, మీ చేతుల్లో ఆత్మీయ పిల్లలారా, దేవుని కొరకు బ్రతికి బిడ్డలారా, మీ చేతుల్లో వాడు తుత్తినలుగా అయిపోతాడు. స్తోత్రాలు చెప్పండి. వాడు నరికివేయబడతాడు. వాడు నరికివేయబడతాడు. ఎక్కడ పరిస్థితులు ఉన్నారు, ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎక్కడ దేవుని కొరకు తీరంగా ఆలస్యం చేసేవాడు ఉన్నారు, అదే అడుగురి, అదే ఆడి ఆలోచన, అదే ఆడి తలంపు, ఇలా ఆడి ఉద్దేశం అదే సావాలి. ఆమె చెప్పండి. వాడు నరకబడాలి. ఏం చేయాలి? నరకబడాలి. పిల్లలు నరకబడాలి. ఆ యొక్క తల చేతితో పట్టుకున్నాడు. ఆ తల చేతితో పట్టుకున్నాడు. సైన్యాధిపతిని అడిగాడు రాజు, అంటే ఎంతమందికి వెళ్ళేటప్పుడు అడిగాడు రాజు సైన్యాధిపతిని, అబ్బాయి ఈ బాలుడు ఎవరు అబ్బాయి అంటే, నీ దాసుడు ఆయన నాకు తెలియదన్నాడండి. అదా అని చెప్పాడు. పిల్లరా అని చెప్పాడు. అతన్ని నా దగ్గరికి, నా యొక్కకి పిలవమన్నాడు. 54వ వచ్చిన అమ్మా చదవండి. 54 ఎక్కడున్నారు? ఎలా బాబు బైబిల్? అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని, అదిగో తన డేరాలో ఉంచుకున్నాడంట. అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. అదిగో చూసారా ఏమండి? ఎంతమ్మా అతని ఎత్తు ఎంత చెప్తారు మీరు? అతని ఎత్తు ఎంత అమ్మా? 6 మూరల జానుడి. ఎంత ఉంటుందంటే తలకాయ అమ్మా, ఎంత ఉంటుందంటే తలకాయ. పిల్లరా, అసలు అది ఎలా సాధ్యమైందో అనుకుంటున్నానండి, నేను ఆలోచిస్తున్నానండి. పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును వివరించాలని, అనగా సాతాను గోడలు ఖచ్చితంగా కూలిపోవాలని. స్తోత్రాలు చెప్పండి. వాడిని ఆత్మీయ పిల్లలైన మీరు మీ పాదముల కింద ఉంచాలని పిల్లరా, ఈ
మాటలు మీతో నేను చెప్పడానికి ఇష్టపడేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. తలకాయ చేతితో పట్టుకుంటే తలకాయ మామూలుగా ఉంటుందా? ఏమా మనిషి తలకాయ ఎలా ఉంటుంది? చేతితో పట్టుకుని మొత్తం వెళ్ళిపోతున్నాడంటండి. సామాగ్రి అంతా డేరాలో దాచేసాడట. ఈ తలకాయ పట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. తల 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 ఇలా తలనే పట్టాలండి. స్తోత్రం చెప్పండి. వాడు చేయాలన్నా, బాగు చేయాలన్నా, మంచి ఆలోచన చేయాలన్నా, చెడ్డ ఆలోచన చేయాలన్నా, మంచి ఉద్దేశంతో ఉండాలన్నా, చెడ్డ ఉద్దేశంతో ఉండాలన్నా, ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? వీడి ఆలోచన అంతా ఏంటి? వీడి తలంపు అంతా ఏంటి? జీవము గల దేవుని బిడ్డలను, ఇశ్రాయేలుని తిరస్కరించటం, తన దేవతల పేరట దేవుని దూషించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలైన మీరు ఊరుకోవద్దని మీతో చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. ఊరుకోవద్దని మీతో చెప్తున్నా. ఊరుకోవద్దని మీతో చెప్తున్నా. వాడి సంగతి ఏంటో, వాడి యొక్క తండ్రి ఏంటో, వాడి యొక్క ప్రవర్తన ఏంటో, వాడి యొక్క శక్తి ఏంటో మీకు దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కాబట్టి వాడిని పట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. తలకాయ పట్టుకుని రాజు వద్దకు వచ్చేసాడండి. శిరస్సును మట్టికి మాత్రం విడిచిపెట్టలేదండి. పిల్లరా శిరస్సును విడిచిపెట్టలేదండి. రాజైంది శనివారం ప్రకటించాడు కానీ రాజకుమారుడైన యోనాతాను ప్రాణానికి ప్రాణంగా కాపాడాడు. స్తోత్రం చెప్పండి. దావీదు మీద మరి ఎక్కువ ప్రేమ వచ్చింది అతనికి. దావీదు మీద మరి ఎక్కువ ఇష్టం కలిగింది అతనికి. యోనాతానికి దావీదు ఇష్టడైపోయాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. దావీదు రాజు వద్ద నుండి వస్తూ ఉండగా అనేక మంది స్త్రీలు పిల్లరా, ఆయా గ్రామం నుంచి వచ్చినటువంటి స్త్రీలు, ఇశ్రాయేలీలో ఉన్న స్త్రీలు పిల్లల తంబుర సితారాలు తీసుకుని పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. 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 దావీదు నమ్ముకున్న దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని స్తోత్రాలు చెల్లించారు. పిల్లరా, ఎక్కడి నుంచి బయటికి వెళ్తే మనకి సమయం చాలదు, కానీ నేను మీతో చెప్తున్నాను, మనం రోషము కలిగినటువంటి వారుగా సాతాను యొక్క తలను మనం పాదల కింద పెట్టుకోవాలి. హల్లెలూయా. గొప్ప శక్తిని మనం చూడాలి, గొప్ప బలమును మనం చూడాలి, దుర్గములను మనము కూల్చేయాలిగా ఉండాలి. సాతాను దుర్గాలు మనం కూల్చేయాలి. సింధపడకూడదండి, కూద్దానికి కాంతానికి బాధపడకూడదండి. జీవం గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. సొంత అన్న మాటలకే ఇదంతా నాకెందుకు లేని వెళ్ళిపోవాలి. ఎవరో అమ్మ, ఎవరో లేదు 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 లేదు. నీ ముందు ఉంచబడిన పందెం గొప్పదే. నీ ముందు ఉంచబడిన పరుగు చాలా గొప్పది. కాబట్టి నువ్వు పరిగెత్తవలసి ఉన్నది. పరిగెనండి. దావీదు ఫిలిష్తీయుని యొక్క తల చేతితో పట్టుకునే వరకు పరిగే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పరలోకము మా పక్షముండగా, ప్రభు యేసు నా పక్కనుండగా, పోరాడు నిన్ను గెలవనివ్వడు, ప్రభు కన్న బలవంతుడెవ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. పోరాడు నిన్ను గెలవనివ్వడు, ప్రభు కన్న బలవంతుడెవ్వడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే. నీవైతే సొన్నతి లేని వాడివి, నీవైతే మార్పు లేని వాడివి, మారు మనసు లేని వాడివి. నేనైతే మార్పును
యుద్ధము యెహోవాది. ప్రభు యేసు నా పక్కన ఉన్నాడు. పరలోకం అంతా నా పక్షాన ఉంది. సభలు కొట్టాలి, సభలు కొట్టాలి, గట్టిగా సభలు కొట్టాలి, గట్టిగా సభలు కొట్టాలి, గట్టిగా 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 సభలు కొట్టాలి, గట్టిగా సభలు కొట్టాలి. మారు మనసు పొందిన బిడ్డలైనటువంటి మన నిమిత్తము మన వైపు పరలోకం ఉందండి. ఏది ఉందండి? పరలోకం ఉందండి, పరలోకం ఉందండి. వాక్యమేనండి. 99 మంది మారు మనసు అక్కలేని నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి నిమిత్తం పరలోకమందున్న దేవుని దూతలు దేవునికి స్తోత్రం సంతోషిస్తాయని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది. సౌలికి గడగలాడిపోతుంది, సౌలికి గడగలాడిపోతుంది, సౌలికి గడగలాడిపోతుంది. లవ్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు, కళ చూస్తున్నాడు, కళ్ళు కలిసి వస్తున్నాడు, కలిసి వస్తున్నాడండి, కలిసి వస్తున్నాడండి. మా వైపు చూడు, మా వైపు చూడు. రాయ్ శృంగామని దేవాలయం దగ్గర కూర్చున్న గుడ్డోడా, మా ఇంటి చూడు. ఎన్నో సంవత్సరాలు కూర్చున్నావు కానీ నీ బుద్ధి మారలే, నీ బతుకు మారలే. అనేక మంది లోపలికి వెళ్ళి బాగా చెప్తున్నారు కానీ నీ జీవితం మారలే. నువ్వు రావాలను వచ్చి ఇక్కడ కూర్చోట్లా. లోపల ఉన్న సంగతి ఏంటో నీకు అసలు తెలియదు. నీ బ్రతుకు, నీ బుద్ధి, నీ స్థితి మర్చిపోయేడుతున్నావు. నువ్వు మర్చిపోయేడుతున్నావు. ఇదిగో మా వైపు తేరి చూడు. స్తోత్రాలు చెప్పరా? దేవునికి స్తోత్రం. తేరి చూస్తున్నాడు, కలయి చూస్తున్నాడు, కలయి చూస్తున్నాడు. పిల్లరా సౌలు నిర్మల పరిశుద్ధాడు అనుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక అయిందేదో అయిపోయింది. పిల్లరా తలకాయ పట్టుకుని వెళ్ళిపోయాడండి. మొదటి నుంచి నరికిన దగ్గర నుంచి తల చేతిలోనే ఉంది. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ చేతితో పట్టుకునే ఫిలిష్తీయుల తండ్రిని వారి యొక్క గాదు గ్రామం అవతలకు తవ్వేశాడు. స్తోత్రాలు చెప్పండి. ఏంట్రా అలా చూస్తారేంట్రా, అలా చూస్తారేంట్రా, అలా చూస్తారేంట్రా? ఆత్మీయ పిల్లలారా 12వ రోజు అండి ఇది. 12వ రోజు ఆత్మీయులుగా నేను మీతో చెప్తున్నాను. ఇడ్లీ ముక్క కొరకలేదు, టీయ తాగలేదు, భోజనము వెతికి రాలోకి రాలేదు. 12వ రోజు, 12వ రోజు యుద్ధ సూర్యుడైనటువంటి దేవుని సన్నిధిని నేను నిలబడి నేను మీతో మాట్లాడుతున్నాను. ఉదయకాలం నాకు దుఃఖం ఆవేదన వచ్చింది. సమయం అయిపోతలే ప్రభా, రోజులు చాలా అయిపోయినాయి నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆత్మీయులారా చాలా దూరం తగిలి మరలా వచ్చేస్తున్నాడు చేతితో పట్టుకుని. వందామే చేతిలో శత్రువుని నరికి వాడి తల నా చేతితో పట్టుకుంటానన్న వారి చేతులు పైకెత్తాడు, చేతులు పైకెత్తాడు. శత్రువుని నరికి వాడి తల నా చేతితో పట్టుకుంటానన్న వారు దయచేసి చేతులు పైకెత్తండి. అలాంటి ఆలోచన ఉన్న వారే ఎత్తండి, అలాంటి ఉద్దేశం ఉన్న వారే ఎత్తండి, అలాంటి ఆలోచన ఉన్న వారే ఎత్తండి, అలాంటి ఉద్దేశం ఉన్న వారే ఎత్తండి. ప్రియులారా 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 శరీరంలో అనేక విధములుగా శరీరాన్ని బలహీనపరిచేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు నన్ను తెప్పరిలో చేస్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు తగిలి వాళ్ళు ఓడించి ఇశ్రాయేలు మీదకి ఏ కష్టము లేకోకుండా, ఏ బాధ లేకోకుండా, వారికి ఏ శ్రమ లేకోకుండా వచ్చాడంట. తిరిగి వచ్చి తలకాయ కొట్టుకుని రాజు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే రాజుగారికి అల్లుడు అవ్వాలా. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే బహుమానమును ప్రకటించిన స్వయమాలను పొందుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు తక్కువవాడు కాదండి, దావీదు తక్కువవాడు కాదు. 7 తోడను పుట్టాడండి. ఎంతమంది? 7 తోడను పుట్టాడండి. 8వ వాడిగా పుట్టాడండి. ఎందుకు లేని వాడిగా ఉండొచ్చు, ఎందుకు లేని వాడిగా ఉండొచ్చు, కానీ గోళ్ళు కాస్తున్నాడు. తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. లోబడతావా నాయనా, అమ్మా లోబడతావా? తండ్రి అప్ప చెప్పిన బాధ్యతను తన గుప్పలతో పట్టుకున్నాడు. అతను ఎంత నేర్పరైనా సరే గొర్రెలను వెళ్ళబడతాలో పెట్టలేదు. స్తోత్రం.
హల్లెలూయా. నన్ను బట్టి గొర్రెలు చెదిరిపోతాయేమో అని ఆలోచన జీవితం నీకు ఉండాలి. మనకి ఉండాలండి, మనకి ఉండాలండి, మనకి ఉండాలండి, మనకి ఉండాలండి, మనకి ఉండాలండి, మనకి ఉండాలండి. మాట్లాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బ్లరా చూసారా, తండ్రికి అప్పుడు చెప్పిన బాధ్యతను నిర్వర్తించి దాన్ని చేసే పని చేస్తున్నాడు. దేవుడికి ఏ పని అప్పు చెప్పాడు? అమ్మా అయ్యా, దేవుడికి ఏ పని అప్పు చెప్పాడు? నాన్న, జీవం గల దేవుడిని ఇటువంటిగా గెలవలేవా అండి? ఎద్దు ఎవరిది? దావీదా. ఎవరిది ఎద్దు? ఎవరిదండి? అవునండి, ప్రభు యేసు నా పక్కన ఉన్నాడు, పరలోకం నా పక్షం. అరే నువ్వు ఎవరు వాడు పోరాడుతున్నావు రే అడంటాడు. కాకిరికి గెలిచి నేను కనపడకుండా చేస్తా చూడ. స్తోత్రం చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా కోపం పిల్లరా లోకముని వైపు చూస్తూ ఉండగా లోక ఆలోచనలు లోక ఆశలు నీలోకి వస్తా ఉంటే నువ్వు వాటిని నువ్వు వాటిని పాడు చేయాలా, నువ్వు వాటిని గెలవాలా. ఎవరు నీ శత్రువు? అమ్మ నీ ప్రధాన శత్రువు ఎవరమ్మా? వాడు నన్ను సంపాదన చూస్తారా, వాడు నన్ను పాడు చేయాలని చూస్తారా, అది నన్ను కూల్చేయాలని చూస్తుంది. నేను భూమి మీద ఉంటాకి ఇష్టం లేదు. ఎవడు నిన్ను చెరిపేది? జీవం గల దేవుడి పక్షాన స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడు నిన్ను బలహీనపరిచేది? యేసు నామములో నేను చెప్తున్నాను, ఈ దినము నుండి వాడి యొక్క చేరసు నీ పాదాల కింద ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఒకవేళ ఒకసారి తప్పు చేసినప్పటికైనాను ఆ తప్పుకి మించే ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పడకను తడిపాడు, తన పడక కొట్టుకుని పోయే కన్నీటిని విడిచాడు. అలాంటి ఆలోచన ఉందండి, అలాంటి ఉద్దేశం ఉందా? ఏదో చేసిన పాపం చెబితే పోతలే. ఒక ఆమంటుంది, అడిగాడు చేసిన పాపం చెబితే పోద్దని ఎట్టు వచ్చినట్టు తాగేస్తున్నాడు. సొట్ట భోజనం అన్నా మర్చిపోతున్నాను, కానీ సొట్ట మటుకు బాగా ఎంతో కొంత మీతో చెప్తే పోద్ది పాపం అని చెప్పి నేను చెప్పేస్తున్నానయ్యా అంటున్నాడు. భోజనం అన్నా మర్చిపోతున్నాను, కానీ ఆ సొట్ట పీకి మారలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, యేసు నాటకాలు, సీరియల్స్, పిల్లరా అర్ధనాట్యంగా ఉండేటటువంటి స్త్రీలను చూసి తలపోటు తెచ్చుకుంటున్నారు. సార్ ఏ పోటమ్మా? ఏ పోటమ్మా? అయ్యా నా తలకాయ పోటు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఆ జోడు మార్చాడు, ఆ జోడు వేశారు, ఆ ఆసుపత్రికి వెళ్ళి ఈ ఆసుపత్రికి వెళ్ళి అక్కడికి ఎక్కడికి తిరిగా సుమారు 1,00,000 రూపాయలు అయి ఉంటాయి, కానీ అస్సలు తగ్గలేదయ్యా. శత్రువుని కోల్చాను, దుష్టుని కోల్చాను, సాతాన్ని కోల్చాను. దావీదు పౌరుషం గలవాడే పళ్ళు కురుకుతున్నాడు గొలియాతు మీద. స్తోత్రాలు చెప్పండి. ఊరుకుంటాడండి. తన పక్షాన్ని నిక్షణ పెట్టి ఎలా దేవుడి కృప చూపుతాడండి. దేవుడు తన కృప వింపిగా ఉంచుతాడు. నిందలకి అవమానానికి సొంత వారితోనే, అయిన వారితోనే నిందించబడి, అన్నదమ్ములతోనే, రక్త సంబంధులతోనే నిందించబడి, ఆత్మీయులతోనే అవమానించబడి, నిందించబడినటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. అమ్మా, నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. కానీ సూరకార్యాలు చేయి దేవుని కొరకు. ఎవరి కొరకమ్మా? సూరకార్యాలు చేయి. బలంతో, శక్తితో బలమైన కార్యాలు దేవుని కొరకు చెయ్యి. ఎవరు దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు భయపడుతున్నా? ఎందుకు భయపడుతున్నా? ఎందుకు భయపడుతున్నా? గెలుపు నీదే. నా యేసు నామములో, నా యేసు నామములో, నా యేసు నామములో నేను జయమును, విజయాన్ని పొందుకుంటానన్నవాడు ఒక్కసారి మీ చేతిని మీ కుడస్తాను ఇలా కుడి చేతి పట్టుకోండి, 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 కుడి చేతి. ఏమా వినపడింది అంటే నాకు తెలిసి నిద్రవుతున్నావా? నిద్రవుతున్నావా? వినపడిందా? దేవునామానికి మహిమ కలుగునుగా. మా సత్యవతిని కూర్చున్నాను, మా సత్యవతి పోయి దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పక్షమునున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు జయము పొందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయము. ఇప్పుడు అందుకే అలా అంటారని గుప్పుడుతో పట్టుకోమా. యేసు రక్తమే జయము, జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? లేదా శత్రువు ఏ పక్షమున, ఏ పక్కన, ఏ స్థలం నుండి ఏ విధంగా మన మీద దాడి చేసిన యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. జయము నాదే. అనమ్మా జయము అమ్మ, అనమ్మా. మీ పక్కన ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి జయము నాదే అను 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 అను. అబ్బాయి అనవే అయ్యా, అనవే. జయం పొందవా, జయం పొందవా. మీ పక్కన ఉన్న వారిని చూసి జయము నాదే, అదైనా నన్ను బట్టి కాదు, నా దేవుడు. స్తోత్రాలు చెబుదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు కూలిపోవును గాక, గొలియాతు అంతమైపోవును గాక, సాతాను పాకారం పడిపోవును గాక. జయములు చెప్పినప్పుడు ఎరుకో గోడ భూములకి కూలిపోయి, భూములకి ఇలా దిగిపోనట్లుగా మనలో ఉన్న అవినీతి అక్రమ పరిస్థితులన్నీ దిగిపోవాలి గాక. నా జీవితాన్ని బట్టి దేవునికి నింద అవమానం వస్తుందేమో అని నేను తెలుసుకోకపోతే ఎంత సమయంలో చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను బట్టి నా దేవుని యొక్క సన్నిధి నిందించబడుతుందేమో, నన్ను బట్టి నీతిమంతులు అవమానపరచబడుతున్నారేమో, నన్ను బట్టి నీతిమంతులు బాధపడుతున్నారేమో అన్న సంగతి కనుక నువ్వు తెలుసుకోకపోతే నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. నువ్వు తెలిసి ప్రభువును స్తుతించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా వందనాలయ్యా.